హలో అండి, మీరు ఎవరైనా ఫిష్ లవర్స్ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జనరల్ గా ఫిష్ తో మనం కర్రీను లేదా ఫ్రైను చేసుకుంటూ ఉంటాము. అయితే ఈసారి మీరు మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాల్సిందండి. ఇలా పకోడా చేసి పెట్టారంటే తప్పకుండా అందరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. సూపర్ గా ఉంటుంది. ఇలా ఫిష్ పకోడీని ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నేను చూసి టేస్ట్ బాగా నచ్చి ఎలా చేయాలో తెలుసుకుని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా సూపర్ గా ఉందండి. టేస్ట్ అయితే పైన క్రిస్పీ గాను లోపల సాఫ్ట్ గాను చాలా చాలా బాగుంది. ఫిష్ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. మరి వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చేపల్ని తీసుకుని ఈ విధంగా బెంగాలీ కట్ అని చెప్పి కట్ చేయించుకున్నానండి. బెంగాలీ కట్ అంటే ఈ విధంగా కట్ చేయిస్తారు, మనకు ఫ్రైకి సరిపోయేలాగా ఉంటుంది. ఇలా 1/2 kg తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని, కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి, ఫ్రెష్గా దంచింది వేసుకోండి. అలాగే 1 స్పూను ధనియా పౌడర్ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడిని, 1/2 స్పూను పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా మొత్తం ముక్కకంతా పట్టేలాగా బాగా ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 4 to 8 hours వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే దీంట్లోకి మనం వేసిన అన్ని మసాలాలన్నీ కూడా పట్టి మనం చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. టైం లేదనుకుంటే ఒక అరగంటలోనే చేసుకోవచ్చు. దానికంటే కూడా నానిన తర్వాత చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేదంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అవసరమైతే జస్ట్ కొద్దిగా లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మొత్తం దీన్ని కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫిష్ ముక్కలను వేసుకొని మొత్తం అన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎంత వేడిగా కాగితే మనకి ఫిష్ పకోడా అనేది ఎంత బాగా లోపల వరకు ఉడికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫిష్ని మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది లోపల వరకు కాలుతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా ఏమన్నా ఉంటే కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూలోకి అబ్జర్వ్ అయిపోతుందండి. ఈ విధంగానే అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చివరిగా వేసిన చేప ముక్కల లోపల మనం కరివేపాకుని అలాగే పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటే సూపర్గా తినేటప్పుడు పంటికి తగులుతూ ఆ కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దాని స్మెల్, దాని ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చివరిగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు కరివేపాకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పకోడా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఫిష్ని ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకొని తీసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి వీడియో నచ్చింది అనుకోండి, తప్పకుండా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.